హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. ఖాతాలో నేరుగా జమ, ఉత్తర్వులు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రైవేట్ రంగంలో మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకు ప్రభుత్వం ఒక అద్భుతమైన తీపి కబురును అందించింది. ఇక ప్రైవేట్ సంస్థలు కానీ, కాంట్రాక్ట్ ఏజెన్సీలు కానీ తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు లేదా కార్మికులకు జీతాలను నగదు రూపంలో నేరుగా చేతికి ఇవ్వడం పూర్తిగా నిషేధించబడింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చాలా కంపెనీలు రికార్డులలో ఒక రకమైన జీతం చూపిస్తూ, కార్మికులకు మాత్రం తక్కువ మొత్తాన్ని ఇస్తూ మోసం చేస్తున్నాయి. మరి దీనిని అరికట్టడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలను కఠినతరం చేసింది. ఇక నుండి ప్రతి రూపాయి కూడా ఆన్‌లైన్ బ్యాంక్ బదిలీ ద్వారా లేదా చెక్కుల ద్వారా మాత్రమే చెల్లించాలి. ఇలా చెల్లించడం వల్ల ప్రతి కార్మికుడికి ఎంత జీతం అవుతుందో ప్రభుత్వానికి మరియు లేబర్ డిపార్ట్మెంట్‌కు స్పష్టమైన ఆధారాలుంటాయి. తద్వారా భవిష్యత్తు పీఎఫ్ మరియు ఈఎస్ఐ వంటి సౌకర్యాలు పొందడం సులభతరం అవుతుంది. సో, పని దినాల విషయానికే వస్తే ప్రభుత్వం 26 రోజుల ఫార్ములాను అమల్లోకి అయితే తెచ్చింది. అంటే ఒక నెలలో 30 లేదా 31 రోజులు ఉన్నప్పటికీ సెలవు దినాలను ఇస్తూ 26 రోజులు గాను జీతానికి అయితే లెక్కించాలి. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆదివారం నాడు పని చేయకపోయినా సరే, ఆ రోజును కూడా జీతంతో కూడినటువంటి సెలవుగా పరిగణించాలి. అంటే ఆదివారం రెస్ట్ తీసుకున్నా సరే, మీ నెల జీతం నుండి ఎటువంటి కోత ఉండదు. మరి మీకు పూర్తి నెల జీతం అనేది అందుతుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో కంపెనీ మిమ్మల్ని ఆదివారం నాడు లేదా ఏదైనా పండుగ సెలవు దినాల్లో, సెలవు రోజుల్లో గనుక పనికి పిలిస్తే, ఆ రోజుకి గాను మీకు అదనపు వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రోజువారీ నిర్ణీత పని గంటల కంటే ఎక్కువ సమయం పనిచేస్తే, అంటే ఓవర్ టైమ్ చేస్తే ఆహ్, సాధారణంగా గంటకు ఇచ్చే వేతనం కంటే రెట్టింపు ఇవ్వాలి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కార్మికుల శ్రమకు తగ్గినటువంటి గుర్తింపునిస్తుంది. ఉద్యోగుల ఆర్థిక ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని పాత జీతాలపై కనీసం 10% అదనపు పెంపును, 10% హైక్ తప్పనిసరిగా చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. మరి దీనివల్ల పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మరో విప్లవాత్మకమైన మార్పు ఏమిటంటే జెండర్ సమానత్వం. సో, వరస అన్నమాట. ఒకే రకమైనటువంటి పని చేస్తున్నప్పుడు వారు పురుషులైనా, మహిళలైనా లేదా థర్డ్ జెండర్ వారైనా సరే అందరికీ సమానమైన వేతనాన్నయితే అందించాలి. లింగ వివక్ష అయితే చూపిస్తూ తక్కువ జీతం ఇస్తే సదరు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో ఒక పెద్ద రక్షణ కవచాన్ని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఒకవేళ మిమ్మల్ని పనిలోకి తీసుకున్న మధ్యవర్తి ఏజెన్సీ లేదా కాంట్రాక్టర్ జీతాలు ఎగ్గొట్టి పరారైతే ఆ బాధ్యత మొత్తం ప్రధాన కంపెనీ పైనే, మెయిన్ కంపెనీ ఆర్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అవుతుంది. ఏజెన్సీ ఇవ్వలేదనే సాకుతో జీతాలు ఆపడానికైతే వీల్లేదు. మెయిన్ కంపెనీయే ఆ యొక్క బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో కొత్త రకమైన ఉద్యోగాలకు కూడా రక్షణ కల్పించారు. ప్రస్తుత వ్యవసాయ రంగంలో మందులు చల్లడానికి లేదా ఇతర డెలివరీ అవసరాల కోసం డ్రోనులు నలుపుతున్న వారిని కూడా ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వారికి నిర్ణీత వేతనాలైతే ఖరారు చేశారు. అలాగే మనసుకు మనకు నిత్యం సేవలు అందించేటటువంటి స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్స్ అంటారు. సో, వీరికి మరియు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తులకి కూడా సామాజిక భద్రత కల్పించేలాగా చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు. డెలివరీ ఏజెంట్ల భద్రత మరియు వేతనాల విషయంలో కంపెనీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఈ కొత్త లేబర్ కోడ్ మరియు జీవోలు అమల్లోకి రావటం వల్ల అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు మరియు ఔట్‌సోర్సింగ్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయనైతే మనము ఆశించవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రైవేట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులకు నగదు రూపంలో జీతాలు ఇవ్వడం పూర్తిగా నిషేధము.
కేవలం బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌లు లేదా చెక్కుల ద్వారానే చెల్లింపులు జరపాలి. అలాగే ఆదివారం నాడు సెలవు ఉన్నప్పటికి గానీ, ఆ రోజుకి కూడా పూర్తి జీతం అనేది చెల్లించాలి. పెయిడ్ వీక్ ఆఫ్ అంటారు. అలాగే ఓవర్ టైమ్ గనక చేస్తే గంటకు రెట్టింపు వేతనం అయితే ఇవ్వడం తప్పనిసరి. పాత జీతాలపై కనీసం 10% పెంపునైతే అమలు చేయాలి. అలాగే పురుషులైనా, మహిళలైనా లేదా థర్డ్ జెండర్ పార్టీ వాళ్ళైనా సమాన పనికి సమాన వేతనాన్నయితే అందించాలి. కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ జీతం ఎగ్గొడితే మెయిన్ కంపెనీయే ఆ యొక్క బాధ్యతను వహించాలి. డ్రోన్ ఆపరేటర్లు, డెలివరీ బాయ్స్ కూడా కొత్త వేతన నిబంధనలు కూడా వర్తిస్తాయి. సో, మొత్తంగా ప్రైవేటు మరియు కాంట్రాక్ట్ రంగం కార్మికుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో కూడినటువంటి జీవోను విడుదల చేసింది. నగదు జీతాల రద్దు, ఆదివారాలు, పెయిడ్ సెలవులు, రెట్టింపు ఓవర్‌టైమ్ వేతనం మరియు సమాన పనికి సమాన వేతనం వంటివి కొత్త చట్టాల్లో ప్రధాన అంశాలు. డెలివరీ బాయ్స్ మరియు డ్రోన్ ఆపరేటర్ల వంటి ఆధునిక వృత్తుల వారు కూడా వేతన స్థిరీకరణ చేయడం ద్వారా కార్మిక రంగానికి పెద్దపీట వేసింది. ఈ యొక్క నిబంధనలు అతిక్రమించే సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా అయితే ఉన్నది.